హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మందు స్ప్రే చేసుకోవడానికి వచ్చిన ఫ్రెండ్స్. ఆల్రెడీ స్ప్రే చేయడం కూడా అయిపోయింది. అదేంటంటే అసురా ఆర్గానిక్. ఇది దీన్ని మొక్కజొన్నకు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. దీనిలో ఉన్నటువంటి కాంపోజిషన్ చూసినట్లయితే హ్యూమిక్ యాసిడ్ 65%, ఫుల్విక్ యాసిడ్ 15%, పొటాష్ 10%, అదర్స్ 10%, మొత్తం 100%. అంటే ఇది కేవలం గ్రోతింగ్ కోసమే ఫ్రెండ్స్. దీన్ని కేవలం మొక్కజొన్నలో మాత్రమే యూజ్ చేయాలి, చిల్లీలో యూజ్ చేయకూడదు. గ్రోతింగ్ పర్పస్గా దీన్ని స్ప్రే చేశాను నేను ఈరోజు అసురా. దీంతో పాటుగా దీనికి కాంబినేషన్గా ప్రోజిబ్ని స్ప్రే చేసుకోవడం జరిగింది. జిబ్బర్లిక్ యాసిడ్ ఇది 1 గ్రామ్ది. ఈ రెండింటిని నేను స్ప్రే చేసుకున్నా. అంటే దీన్ని ఎంత ట్రై చేసినా కానీ ఇది అసలు బ్లాక్ కలర్లోకి మారడం లేదు. అంటే థిక్ గ్రీన్ కలర్లోకి మారడం లేదు. ఈరోజు స్ప్రే చేశాను. రేపు మళ్ళీ సుడిలో గుళికలు వేయడం జరుగుతుంది. మొన్నటి వర్షానికి ఈ విధంగా డిఏపి కూడా వేసుకున్నాను. డిఏపి కూడా వేయడం జరిగింది. డిఏపి ప్లస్ యూరియా అరెకరమే కానీ 2 బస్తాలు వేయడం జరిగింది. అయినా గ్రీన్ కలర్లోకి, అంటే థిక్ గ్రీన్ కలర్లోకి మారలేదు. చూడాలి, దీన్ని స్ప్రే చేసిన రిజల్ట్ మనకు 2 రోజులలో తెలుస్తుంది. చూద్దాం ఏ విధంగా ఉంటుందో. మీకు మొక్కజొన్నలో కానీ మరియు చిల్లీలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ని ఫాలో కాండి ఫ్రెండ్స్. మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. అన్ని సమస్యల మీద వీడియోస్ చేసి పెట్టడం జరిగింది. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.